అని ఏదైతే పెన్షనర్స్ అసోసియేషన్ రేపు ఇందిరా పార్క్ కాడ ధర్నా పిలుపునిచ్చిండ్రో దానికి ఇప్పుడే పర్మిషన్ కూడా వచ్చింది. రేపు అందరూ కూడా అంటే రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు రేపు దాన్ని విజయవంతం చేయాలి. అందరూ కూడా దాంట్లో పాల్గొనాలి. ఈరోజు ప్రోగ్రాం ఎక్కడైతుంది ఎట్లయితుంది అనేది కాదు. అక్కడ ఈరోజు డిఏ అనేది వచ్చిన, పిఆర్సీ అనేది వచ్చిన, డిఏ బకాయిల మన రిటైర్డ్ బకాయిలు అనేది ఎక్కడొచ్చినా, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఇండ్లది ఎక్కడొచ్చినా అక్కడ ఎవరు పెట్టినా కానీ అక్కడికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. దయచేసి మీరందరూ కూడా వెళ్ళాలి అని నేను కోరుకుంటాను. రేపు నాది కోర్టు కేసు ఉంది. ఇంకోటి నేను ఆ ప్రోగ్రామ్కి నేను ఇన్వైటింగ్ కాదు. మోర్ ఓవర్ నాకు కోర్టు కేసు ఉంది కాబట్టి నేను రాలేను. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న ఏ మూలకున్న ఇటు భద్రాచలం, ఆదిలాబాద్, గద్వాల్, ఎక్కడ నిజామాబాద్ ఎక్కడికెళ్ళి ఉన్నా దయచేసి రేపు మీరు ఆ ప్రోగ్రాంకు ఖచ్చితంగా రండి. అది దాంతో ఒక పెద్ద మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ అని ఖచ్చితంగా పోవాలి. ఆడ మీడియా ఉంటుంది. దయచేసి మీరు ఒక వాయిస్ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడే ప్రొసీడింగ్స్ ఆఫ్ డిప్యూటీ డీసీపీ సెకండ్రాబాద్ జోన్ హైదరాబాద్ శ్రీమతి రక్షిత కే మూర్తి ఐపీఎస్ రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ కె లక్ష్మయ్య చైర్మన్ ఆఫ్ తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ రిక్వెస్ట్ పర్మిషన్ కండక్ట్ పెన్షనర్స్ మహాధర్నా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ 7 o'clock. ఇది ఉదయం 10 గంటలకు వెళ్ళి 3 గంటల వరకు టైం ఇచ్చిండ్రు. కాబట్టి ఇందులో పిఆర్సీ ఉంది, డిఏ ఉంది, హెల్త్ కార్డు ఉంది, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినవి, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినవి. నిత్యం మనం రోజు మాట్లాడుకునేటి, రోజు మనం ఇది చేసుకునేటే. కాబట్టి ఈరోజు ఎట్టకేళ్లకు ఈరోజే పర్మిషన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు అందరూ కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏంటంటే మరి శాంతియుతంగా చేసే ధర్నా ఇది. శాంతియుతంగా మన వాణిని వినిపించే ధర్నా ఇది. మీ యొక్క వాణిని వినిపించే ధర్నా ఇది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని కనువిప్పు అయ్యేలాగా ఈరోజు ఈ ధర్నా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఆ కార్యక్రమానికి మీరు హాజరుగండి. ఈరోజు మీ యొక్క వాణిని గట్టిగా పిలిపించాలని కోరుకుంటున్నాను. దాదాపు ఇవాళకి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ముందు వరుసలో ఉన్న ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎక్కడికి పోయింది? ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండే. జయశంకర్ గారి తర్వాత ఆ స్థానంలో మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉండే. మరి ఆ కోదండరామ్ గారు ఎక్కడికి పోయినరు? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ 100 మంది చనిపోయినా ఎందుకు మాట్లాడతలేరు? విద్యార్థులు, నిరుద్యోగులు దాదాపు 17 మంది చనిపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు అంత అవకాశవాదులు లెక్క వాళ్ళు మారిపోయినరు? ఎందుకు అంత అవకాశం అంటే దానికోసం ఈరోజు మేము బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు, మేము సంపాదించుకుంటే చాలు, ఇక తెలంగాణ కాడికి పోరాడింది చాలు అనుకొని కాదు కదా. ఈరోజు తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతాయని చెప్పిండ్రు. తెలంగాణ వస్తే మీ స్థితిగతులు మారుతాయని చెప్పిండ్రు. మన నీళ్ళు మనకే ఉంటాయి, మన నిధులు మనకే ఉంటాయి అని చెప్పిండ్రు. మరి ఈరోజు ఇవన్నీ అయిన తర్వాత అసలు మరి ఏమవుతుంది? ఎందుకు మాట్లాడతలేరు మేధావులు? ఎక్కడికి పోయింది ఈరోజు మేధావులు అనేది? ఇలా ఉదయంకి వెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని గుర్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లెపల్లి లక్ష్మయ్య గారిని, కోదండరామ్ గారిని, గంట చక్రపాణిని అందరు గుర్తు చేసిండ్రు. ఎంతమంది అయితే దీని గురించి మాట్లాడిండ్రో అంతమంది మళ్ళీ వాళ్ళ గురించి కూడా గుర్తు చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన తర్వాత వాళ్ళు ఈరోజు ముందు వరుసలో ఉండి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను ఏ విధంగా రూట్ మ్యాప్ వేయాల్సింది వాళ్ళు, ఏ విధంగా నడపాలన్న వాళ్ళు, ఏ విధంగా డెవలప్. అరే మీరు ₹1,00,00,000 పైసలు సంపాదించుకోగానే అయిపోయిందా ఇక మీరు ఎంజాయ్ చేసుకుంటా, మీరు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, బిల్లాలు కట్టుకొని ఈరోజు మీరు సంతోషంగా ఉంటే అయిపోయిందా? తక్కినోళ్ళ పరిస్థితి ఏమవుతుంది? తక్కినోళ్ళు ఎట్లా బతుకుతున్నారు? వాళ్ళ బతుకు ఏ విధంగా కొనసాగుతుంది? వాళ్ళు ఏ విధంగా దోపిడీకి గురవుతుంది అనే ఆలోచన ఉందా? అరే ఇవాళ తెలంగాణ ఉద్యోగులు ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పిఆర్సీ రెగ్యులర్గా ఇచ్చేది, డిఏలు రెగ్యులర్గా ఇచ్చేది. ఎక్కడైనా ఆపితే వాళ్ళు ఒక ఎన్జిఓలో ఒక కాల్ఫర్ చేస్తే వెంటనే చర్చలు జరిపి వాళ్ళకి ఇచ్చేది. ఆర్టీసీ వాళ్ళు ఒక ధర్నా చేస్తే ఆర్టీసీ కార్మికులు చలో బస్సు బంద్ అని అంటే బంద్ ఉండేది, చర్చలు జరిపేది.
వాళ్ళ న్యాయమైన కోరికలు ఇమ్మీడియట్గా తీర్చేటి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఎందుకు చర్చ జరుపుతుంది అసలు ప్రభుత్వం? ప్రభుత్వం మీ మీ యొక్క ఉద్యమాన్ని చూసి ఎప్పుడన్నా వంగిందా? ఆ రోజు ఒక ఎన్‌జీఓ ఒకటే ఉండే. కానీ ఈరోజు ఎన్‌జీఓ కాదు, దాదాపు 207 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం 2 కాదు, 207 సంఘాలు, మళ్ళీ అవన్నీ కలిపి ఒక జేఏసీగా ఫామ్ అయింది. మరి ఈరోజు ఇన్ని సంఘాలు ఉన్నా, ఇన్ని అసోసియేషన్ ఉన్నా ఎందుకు ప్రభుత్వం వీళ్ళ మాట వింటలేదు? ఎందుకు ప్రభుత్వం మరి గౌరవిస్తలేదు? ఎందుకు ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని వస్తలే అని అంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు జయశంకర్ సార్ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయారు, గడిలలో ఉన్నారు. ఈరోజు గతంలో మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, లేకుంటే గంట చక్రపాణి గారు కానీ, వేరే మేధావులందరూ కూడా ఈరోజు ఆనాడు మరి కల్వకుంట్ల వాళ్ళ గడిలుండే. మరి ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరు, అదే గంట చక్రపాణి ఆయన ఎలాంగ్ విత్ ప్రొఫెసర్ ఈయన ఎవరు కోదండరామ్, వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ గడిలకు వచ్చేసారు. ఏది రేవంత్ రెడ్డి గడిలకు వచ్చి కూర్చుంది. ఇక కూర్చొని ఇక కథం ప్రజలు ఏమన్నా అయిపోయినా పర్వాలేదని అంటారు. మరి దేనికోసం నువ్వు ఉన్నది? ఇదేదో ముందే చెప్పాలి కదా. ముందే చెప్తే అసలు ఎవరు వచ్చేటోళ్ళు కాదు కదా, ఎవరిని పనాడు చేసుకునేటోళ్ళు కదా. ఇవాళ అందరినీ తీసుకొచ్చి బదాది వదిలేసి మీరు లబ్ధి పొంది పారిపోగానే మరి తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ సమాజం పని ఏంది? ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది? 3 నెలలకెళ్ళి హెల్త్ కార్డుల పైసలు కట్ చేసుకుంటూ ఉంటారు. 3 నెలలకెళ్ళి ఈరోజు ఎవరు అడిగేటోళ్ళు లేడు, ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి ఈరోజు ఈ హెల్త్ కార్డుల దుకాణము, ఈ 100 మంది చచ్చిపోయిన తర్వాత మొట్టమొదటి ధర్నా ఈరోజు పెన్షనర్స్ అసోసియేషన్ తీసుకుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా దాన్ని పాల్గొనాలి. రేపు వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలి. మరి అదొక రోజు ప్రోగ్రాం లెక్క కాకుండా దాని తర్వాత మనం కంటిన్యూయేషన్ చేసుకుందాం. దాన్ని మనం ఏ విధంగా కంటిన్యూ చేయాలి అనేది మనము రేపు రాత్రికి కానీ రేపు రాత్రికి మాట్లాడదాం. మనం రేపు మాది కోర్టు కేసు ఉంది కాబట్టి రేపటి దినాన రేపు నైట్ లైవ్లో కూర్చొని రేపు మరి ఇంకా మనం ఏ విధంగా దీని ఉద్యమాన్ని ఉధృతం చేయాలి, ఏ విధంగా మనం పోరాటం మనం ఇంకా పదును పెట్టాలి, ఈరోజు ఏ విధంగా ఇంకా లీగల్గా మనం ఏం చేయగలుగుతాము. మన ఏవైతే ఇప్పుడు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు రేపు ఉద్యోగాలు వీళ్ళందరూ వెళ్ళిపోతే రేపు మన ఉద్యోగాలు మనకే ఉంటాయి. అందులో ఫోకల్ పోస్టులలో కూడా మీరు ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటారు. మరి దోపిడీకి గురవుతున్న దాన్ని మనం అంతా అడ్డుకోవచ్చు అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఉద్యోగుల గురించి కూడా ఎంతో గొప్ప ఆలోచన చేసింది. ఎందుకంటే ఆ రోజు పెన్ డౌన్ కానీ, సకల జనుల సమ్మె కానీ, లేకుంటే మిలియన్ మార్చ్ కానీ అవన్నింటిలో కూడా వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. ఇవాళ ఆయన జయంతి కాబట్టి ఆయన ఆశయ సాధన కోసమనే మనం అనుకోవాలి. అదేందా తెల్లారితే చలో ఇందిరా పార్క్ ఉంది, ఆ కార్యక్రమానికి 11 గంటలకు 12 గంటలకు దాకండి, కరెక్ట్ షార్ప్గా 10 o'clock స్టార్ట్, 3 o'clock క్లోజ్ అని పోలీసు వాళ్ళు లెటర్లు ఇచ్చింది. కాబట్టి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా 10 గంటల వరకే అక్కడ వెళ్ళేటట్టు ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ వాణిని వినిపించండి. ఈరోజు మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు, రొటీన్ స్పీచ్లు కాకుండా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అని వచ్చిన వారితో చాలామంది బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడితే ప్రభుత్వానికి కూడా వాళ్ళ ఏది మొండి చెవులు ఏవైతే మొత్తం ఈరోజు వాళ్ళ చెవులు ఇనరాకుంటున్నాయో, కానరాకుంటున్నాయో, ఆ చెవులు చిల్లుబలే దాకా పడేటట్టుగా మరి వచ్చిన వాళ్ళు అయితే మరి చాలామంది అనే ఆశతోని వాళ్ళు వస్తారు. కాబట్టి దూరంకి వెళ్ళొచ్చేటోళ్ళకు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. రెగ్యులర్ స్పీచ్లో చాలామంది ఇస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకా పొద్దుగాలకే చాలామంది ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు వస్తలేరంటే రేపు నాకు కోర్టు కేసు ఉంది, చాలా ఇంపార్టెంట్ కేసు, మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి, మీరందరూ కూడా దానికి వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసిన. కాబట్టి అందరూ కూడా సకాలంలో పోవాలి, సమయానికి పోవాలి, అక్కడ మీ వాణిని వినిపించాలి. ఈరోజు ఏదైతే మరి జయశంకర్ గారి ఆశయం ఉందో ఆశయ సాధన కోసం అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు నిజంగా మనల్ని మోసం చేసినోడు ఎవరనంటే ఈరోజు బయటోడు కాదు. ఈరోజు ఎవరైతే తెలంగాణ ఉద్యమం నడిపిండో ఆయన్నే. ఈరోజు మన విలన్ ఎవరనంటే ఆ విలన్ ఎవరో కాదు, మిస్టర్ కోదండరామే. ఈ తెలంగాణలో ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఇద్దరు మేధావులు ఉన్నారు తెలంగాణ, ఆయనకు తెలిసి ఇద్దరే, ఒక జైపాల్ రెడ్డి గారంట, ఇంకోళ్ళు కేశవరావు గారంట. మరి అది ఎట్లనో తెలియదు. అంటే ఈరోజు వాళ్ళను విలన్లు చేయడానికి అందరితో అలా తిట్టిపియనికి ఆ మాట అన్నారో లేదో. ఈరోజు చాలా జాగాలలో బేరీజ్ చేసుకుంటున్నారు, నిజంగా వీళ్ళు మేధావులేనా అని చెప్పేసి బేరీజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు మీరు ఆలోచన చేయండి, రేపు కార్యక్రమానికి అటెండ్ కండి. కానీ ఈ నెల మాత్రం, ఆగస్టు నెల మాత్రము చాలా ఉధృతమైన పోరాటం ఈరోజు మనం చేయాల్సిన అవసరం ఉంది.
బలమైన ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన భయంకరంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో దానధర్మాలు చేసినట్టు ఫీల్ అవుతారు. జీతాలు ఇచ్చుకుంటా ఈరోజు 1,50,000 జీతం ఎత్తినోడు 1,50,000 జీతం ఎత్తినోడు ఈరోజు అందులో సగం పెన్షన్ అంటే 1,50,000 ఎత్తినోడికి 75,000 పెన్షన్, 75,000 క్యూమిటేషన్ ఇచ్చిండ్రు. అందులో మళ్ళా దాదాపు 35,000 అందులో కట్ అయిపోతా ఉంటే ఈరోజు 1,50,000 జీతం ఎత్తినోడు ఎంతకు వచ్చిండు సార్? 35,000కు వచ్చిండు. మళ్ళీ ఆ 35,000 మళ్ళీ 1.5% మళ్ళీ కట్టింగ్. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు 1.5 lakh శాలరీ ఎత్తినోడు తర్వాత పెన్షన్ ఎంత వస్తుంది? 50%కి వచ్చింది అంటే ఎంత వస్తుంది? 75,000 వస్తుంది. 75,000 ఈరోజు అందరికీ రిటైర్ అయిన వాళ్ళకి ఏం వేసిండ్రు? కమిటేషన్ వేసిండ్రు. దేనికోసం వేసిండ్రు? ఈ నెలకెళ్ళి వడ్డీతో సహా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్ చేసుకున్నారు. ఎంత కట్ చేసుకుంటారు? 35,000కి వెళ్ళి 40,000 కట్ చేసుకున్నారు. అంటే పెన్షన్ ఎంత వస్తుంది? ఇక 35కి వెళ్ళి 35,000 అప్రాక్సిమేట్లో వస్తుంది. 35,000కి వెళ్ళి మళ్ళా 1.5 దీనికోసం కట్ చేసుకుంటుండ్రు. అర్థమైందా? అంటే ఈరోజు 1,50,000తో బతికినోడు ఈరోజు ఎక్కడికి వచ్చిండు? 35,000 బతికే కాడికి వచ్చిండు. ఈరోజు అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పడిపోయినాం? ఈరోజు దాచుకున్న పైసలు ఇయ్యవు, నీ దగ్గర పెట్టుకున్న పైసలు ఇయ్యవు, అవేమో నీ దగ్గర పెట్టుకుంటావు, వాటికేమో వడ్డీ ఇవ్వవు. కానీ ఈరోజు వీడి దగ్గర కమిటేషన్కి మాత్రం నువ్వు వడ్డీ వసూలు చేస్తావు. కమిటేషన్కి మాత్రం నువ్వు వడ్డీ వసూలు చేస్తావు. అంటే ఈరోజు 1,50,000తో బతికేటోడు ఎక్కడికి వచ్చింది? బతకనికి 35,000కి వచ్చేసిండు. అంటే అక్కడికి పడిపోయింది ఆయన గ్రాఫ్. అక్కడికి పడిపోయింది. అంటే ఈరోజు మీరు మీ అలసత్వం వల్ల ఇవ్వాల్సిన పైసలు తమ సమయానికి ఇవ్వక అందక వాళ్ళు బయట ఎక్కడ పడితే అప్పులు చేసి నానా యాతన పడి ఈరోజు కుటుంబాలు గడుపుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఈరోజు రేపు తలపెడుతున్న ధర్నాలో ఇవన్నీ కార్యక్రమం చర్చ జరగాలి. నా ఉద్దేశం, నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏ ధర్నా జరిగినా, ఎక్కడ ఏ రిటైర్డ్ అనే వచ్చినా, పెన్షన్ అనే పదం వచ్చినా ఖచ్చితంగా అక్కడికి ఏ రిటైర్డ్ ఖచ్చితంగా అక్కడికి పోవాలి. అక్కడ మన వాణిని పిలిపించాలి. మన పోరాట పట్టి మనం అక్కడ చాటాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే దానికి మనం లైవ్లో పెట్టలేదనుకో తెల్లారిలు అందరూ కూడా సిండికేట్ ఇల్లు ఎవ్వరు అడిగారు. ఈరోజు బీజేపీ వాళ్ళు అడుగుతుండ్రా సార్? 2 ధర్నాలు చేసిండ్రు, కనబడ్డారా? మళ్ళీ ఏమైనా పెట్టినరా? బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడ మాట్లాడినరా? ఇంతమంది వచ్చి 100 మంది వచ్చిపోతే అక్కడ మాట్లాడినరా? ఏడ మాట్లాడలే. ఒక్కరోజు ఎక్కడన్నా మాట్లాడితే ఒక్కరోజైనా నాకు చిన్న పేపర్ కటింగ్ వస్తే వాళ్ళది ఇక మామూలుగా మొయ్యారు. ఇక వాళ్ళను గ్రూపులలో ఒకటే మోసుడు. ఇక వీళ్ళ ఉద్యమం మామూలుగా కాదు. వీళ్ళ ఉద్యమం ఇక రేపంచాలు దీక్షలు చేస్తుందంట, ఇక అమర దీక్ష చేస్తుందంట, ఇక ఎల్లుండి వరకు మన పైసలు వస్తాయట అని చెప్పేసి బస్సులు వేసుకొని వాళ్ళ ఊళ్ళకు ఎక్కడెక్కడో ఉంటారు మూలలలో, అక్కడ దాకా పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి మళ్ళీ గ్రూపులలో పెట్టి ఇవాళ వరకు కనబడతారా సార్? ఎవరైనా కనబడ్డారు? ఎవరైనా మళ్ళీ కానొచ్చిందా? ఎవ్వరు రాలే. ఇవాళకి ఎవ్వరు ముఖం చూడలే. మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ పోరాటం చేద్దామని అనలే. ఎందుకనంటే ఈరోజు వాళ్ళకి లాభం లేదు. సిండికేట్ ఇది. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతే లాభము? మేఘా కృష్ణారెడ్డికి పోవాలి. ఇక మెగా కన్స్ట్రక్షన్ ఈ పైసలన్నీ ఎక్కడికి పోవాలి? రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోవాలి. ఈ పైసలన్నీ ఎక్కడికి పోవాలి? రిత్విక్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్స్కి పోవాలి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోవాలి. పోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కమిషన్లు వస్తాయి. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగి చేతి జేబులు వస్తే ఏమొస్తుంది? ఒక పెన్షనర్ జేబులు వస్తే ఏమొస్తుంది? ఒక ఉద్యోగికి పిఆర్సీ ఇస్తే ఏమొస్తుంది? ఒక డిఏ 6 డిఏలు ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది లాభం? ఏం రాదు. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తే లాభం? వాళ్ళకు మేయాకి ఇస్తే లాభము, రాఘవకి ఇస్తే లాభము, సీఎం రమేష్కు చెందినటువంటి మరి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తే లాభము. అక్కడికి వెళ్ళి వాళ్ళకు లాభాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందుకనే ఈరోజు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటినిచ్చి మనకు సినిమా చూపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మీరందరూ కూడా కళ్ళు తెరవండి. రేపు ఖచ్చితంగా ధర్మకు పోయే ప్రయత్నం చేయండి. మీ వాణిని వినిపించండి. ఇందాక నిన్న మనం చూసినాం రంగనాథ్ గారి